క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. చక్కగా నిలవబడి అనే పదం గమనించదగింది. చక్కగా నిలబడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరచెను అనే మాట చాలా ఆసక్తికరమైనది. ఈ వాక్య భాగంలో దేవుడే పిలుస్తున్నాడు ఆమెను పిలిచిన పిలుపు చూడండి. మా అని పిలుస్తున్నాడు. ఆమెను పిలిచి ప్రభు ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఏం జరిగింది ఆమెకి? పై వచనాల్లో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. గమనించారా? ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాయబడలేదు. పేరుంది, పేరు రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొద్దిమంది పేర్లు చదువుతాం, కొంతమంది పేర్లు దేవుడు రాయించలేదు. ఎందుకో తెలుసా? అక్కడ వారి పేరుకు బదులుగా, అనగా నామవాచకమునకు బదులుగా సర్వనామం వాడబడింది. నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రొనౌన్లో నీవు నేనున్నాం అన్నమాట. అంటే అక్కడ మనం ఉన్నట్టుగా మన పేరు పెట్టుకొని చదువుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఈ పరిస్థితిలో మనం ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇందులో ఎన్నో పాఠాలు ఉన్నాయి. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకుందాం. నడుము వంగిపోయిన స్త్రీ అని ఉంది. నడుము వంగిపోయింది, చక్కగా నడవలేకపోయింది. ఇది ఆమె స్థితి. వంగిపోవడానికి కారణం ఏంటి? బలహీనత. ఆ బలహీనతకి కారణం ఏంటి? వాక్యంలో రాయబడింది, బలహీనపరచు దయ్యము అని రాయబడింది. అపవాది శక్తుల ద్వారా ఆమె పీడించబడతా ఉంది. బలహీనపరచు దయ్యం ఆమెని, బలాన్ని ఆ దురాత్మలు లాగేస్తూ ఉన్నాయి, ఆమెను బలహీనపరుస్తూ ఉన్నాయి. దయాలు ఉన్నాయా? చాలామంది ఉన్నాయి. దేవుడున్నాడు అని నమ్మడం ఎంత వాస్తవమో, దయ్యాలు ఉన్నాయని నమ్మడం కూడా అంతే వాస్తవం కదా. సాతాను యొక్క అనుచరులు, దురాత్మ సమూహాలు అవి పనిచేస్తూ ఉన్నాయి. మనుషులను వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక మాట చెప్పాలి, నువ్వు క్రీస్తుకు చెందినవాడు అన్న అయి ఉండాలి. ఒకవేళ నువ్వు క్రీస్తుకు చెందకపోతే నువ్వు అపవాదికి చెందినవాడు అన్న అయి ఉండాలి. అంతే కదా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ లేని నీవు ఎవరాత్మకు నిలయంగా ఉన్నావు? దురాత్మకే కదా. ఈ వాక్య భాగంలో 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయిన ఆ స్త్రీ సమాజ మందిరానికి వెళ్ళింది. అప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మందిరానికి వెళ్తుంది, సమాజ మందిరానికి వెళ్తుంది, తన బలహీనతలోనే వెళ్తుంది. దురాత్మల చేత, బలహీనపరచు దయ్యము చేత పీడించబడుతూనే వెళ్తుంది. వినండి, ఆమెలో ఉన్న సద్గుణం, మంచి గుణం ఏంటంటే ఆమె అన్నడు దేవుని మందిరానికి మానుకోలేదు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచించాలి. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి దయ్యాలు పడతాయా, దయ్యాలు ఉంటాయా అన్నది మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం. దేవుని మందిరానికి
వెళుతున్నంత మాత్రాన, క్రమం తప్పకుండా దేవుని ఆలయానికి వెళుతున్నంత మాత్రాన దేవుని ఆత్మ ఉన్నట్టు కాదు. దేవుని ఆత్మ సంబంధులు వారు ఎలా అంటే, వారు సంపూర్తిగా దేవునికి తమ జీవితాలను అర్పించుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, లోబడిపోవాలి. సంపూర్తి సమర్పణ. నేను అన్న వ్యక్తిని చనిపోయి నా జీవితం మీద క్రీస్తుకు అధికారాన్ని అప్పగించాలి. ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడతారు. అప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతామా. మీ దేహం దేవుని ఆలయం అనియు, దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదనియు మీరు ఎరగరా? దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేసినంత మాత్రాన మళ్ళీ మనం లోక సంబంధంగా బ్రతుకుతూ దుష్ట సంబంధమైన కార్యాలు చేస్తూ, ప్రభు అదే అంటున్నాడు, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది, వాని ఇష్టాన్ని నెరవేర్చుకోరుతున్నారు మీరు అని ఆయన దినాన యూదుల్ని, ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులను ఆయన ఎండగట్టాడు. కాబట్టి ఇక్కడ సంపూర్తిగా ఆయనకి సమర్పించుకొని ఆయన మార్గములో ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతాం. మనం వెళ్తూ దేవునాలయానికి వెళ్తూ మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ, మళ్ళీ లోకాచారాలు, మరి పాప జీవితాల్లో బ్రతుకుతూ, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి, ఇలా మన జీవితాలు ఉండకూడదు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. ఆమె సమాజ మందిరాన్ని మానలేదు. ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉండేవి. దేవుని ఆలయము లేని చోట యూదులు ఒక చోట కూడుకొని ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు చర్చ జరగడానికి, బోధించబడడానికి, ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి, ప్రజలందరికీ వినిపించడానికి సునగోగు అని ఉండేది. సమాజ మందిరాలు కట్టించేవాడు. అది నన్ను ప్రభు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవిస్తున్న కాలంలో జరిగిన సంగతి అది. ఆమె వచ్చింది, ఆ నడుమొంగిపోయిన స్త్రీ వచ్చింది, వంగిపోయింది ఆమె జీవితం. చూడండి, నడుమొంగిపోయింది, తిన్నగా నిలబడలేకపోయింది. ఆమె బలహీనపరచబడుతూ ఉంది. కానీ సమాజ మందిరానికి రాకుండా ఉండలేదు. ఈరోజు చాలాసార్లు మనం కూడా చిన్న బలహీనతలు, ఏవైనా ఆటంకాలు, చిన్న ప్రతికూలతలు ఎదురైతే మనం మందిరం మానేస్తాం, వెళ్ళం, సాకులు చెప్తాం. నాకున్న పరిస్థితి వల్ల నేను రాలేకపోతున్నాను అంటాం, నాకున్న పనులు భారం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అంటాం, నేను అలసిపోయాను నేను రాలేను అంటాం, నాకు బడలికగా ఉంది, లేదా నాకు చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి నేను రాలేను అంటాం కదా. ఆలోచించండి, ఈమెనేమనుకోవాలి? ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం, ఆమెలో అమంచి గుణం, సద్గుణం. భక్తి జీవితానికి సద్గుణం కావాలి. ఆ గుణం లేకపోతే దేవుని యొద్ద నుండి కార్యాలు మనం ఎలా పొందుతామండి? ఈరోజు చాలాసార్లు దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోవాలి అని దేవుని దగ్గరకు వస్తాం కదా. చాలాసార్లు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది ప్రార్థన విన్నపాలు, మా అవసరం అది, మా అక్కర అది, మా కష్టం అది, మేము వెళ్తున్న పరిస్థితులు ఇవి, మాకున్న ఆర్థిక సమస్యలు ఇవి, మాకున్న అనారోగ్యాలు ఇవి, మా కుటుంబ సమస్యలు ఇవి అంటాం కదా. దేవుని దగ్గరకు వస్తాం కదా. అయితే మీలో సద్గుణాన్ని దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. భక్తి జీవితంలో మెట్లలో పేతురు భక్తుడు రాస్తాడు. 2 పేతురు పత్రికలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు ఏం రాస్తున్నాడో చూడండి. ఆ సద్గుణాన్ని మనం భక్తి జీవితంలో కలిగి ఉండాలి అని అతడు ఏం చెప్తున్నాడంటే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 5 నుంచి చదువుతున్నాను. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై
మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చూసారా? ఏంటన్నాడు? విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. విశ్వాసమునందు సద్గుణం. చూడండి, ఆమె మానలేదు, దేవుని మందిరాన్ని మానలేదు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానుకొనవద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అంటున్నాడు. మానేస్తున్నారా? వెళ్తున్నారా? క్రమం తప్పకుండా వెళ్తున్నారా? ఈ సంవత్సరం మరి సంవత్సరం మొట్టమొదటి నెల జనవరి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా వెళ్ళారా? సమయానికి వెళ్ళారా? దేవుడు మీతో మాట్లాడిన ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారా? దేవుడు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని సరిచేసిన విధానం మీరు అంగీకరించారా? దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పిన వాక్యాలు స్వీకరించారా? సరిచేయబడ్డారా? గత జీవితకాలపు భక్తి విశ్వాసాల కన్నా నేటి దినాన ఈ విశ్వాస జీవిత యాత్రలో మీరు ఎదిగారా? ఇవి కదా మన లెక్కలు. ఆలోచించండి. ఇది అవసరం, మనకి నేర్చుకుందాం, సరిచేసుకుందాం. ఆమె 18 ఏళ్ళు మానలేదామా? వెళ్ళాలి దేవుని మందిరానికి. ఆమె బలహీనత ఆమెను ఆపలేకపోయాను. ఆమె బలహీనరాలైపోతా ఉంది, కానీ బలం తగ్గిపోతూ ఉంది. అసలు నడుము వంగిపోయిన పరిస్థితిని మీరు ఆలోచించారా? తిన్నగా నిలబడలేని స్థితి. ఆమె నడుమొంగిపోయి అయినా వెళ్తుంది. ఆమె బలహీనత ఆమెను దేవుని దగ్గరకు వెళ్లకుండా ఆటంకపరచలేదని గుర్తుపెట్టుకుందాం. ఈ వాక్యం వింటున్న మీరు మరింత ఎక్కువగా భక్తి జీవితాన్ని మీరు నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిని మానకండి. ఆమె దినం సమాజ మందిరానికి వెళ్ళింది. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. నేనంటాను, ఆమె కొరకే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆమె బలహీనతను చూసి అనే మాటను చదువుకున్నామా. మన బలహీనతలు తెలుసు ఆయనకి, మనం వెళ్తున్న పరిస్థితులు తెలుసు. ఇక్కడ నడుము వంగిపోయింది అని చదువుకుంటున్నాం కదా. నడుము అనే ఆ మాటను పేతురు భక్తుడు దేనిగా రాస్తున్నాడంటే మనస్సు అని చెప్పాడు. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ నడుము గురించి ఏం చెప్పాడు చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నడుముకి దేంతో చెప్పాడు? మనసుతో చెప్పాడు. అనగా ఇప్పుడు నడుమొంగిపోయింది అంటే దాన్ని మనం అనువదిస్తే మనస్సు వంగిపోయింది, అనగా మనస్సు విరిగిపోయింది. ఈరోజు చాలామంది అండి జీవించాలని ఆశ లేదు వాళ్ళకి, మనసు విరిగిపోయింది. ఒకరోజు హాస్పిటల్కి భార్యాభర్తల డెడ్ బాడీస్ తీసుకురాబడ్డాయి. పోలీసులు కేసు రాశారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు చాలా ఆ ఉత్తరంలో రాశారు. నేను ఆ ఉత్తరం చదివాను. ఆ పోలీసులు ఇన్క్వెస్ట్ రాశారు, కేసు కట్టారు, శవ పంచనామా నిర్వహించారు. అది పోస్ట్ మార్టం నాకే వచ్చింది. నేను చేయాల్సి ఉంది ఇద్దరికి. దానికి ఎట్టా ఆ పోలీసులను అడిగాను, ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఇంకా పిల్లలు కూడా కలగలేదు. 1 సంవత్సరం వాళ్ళకి పెళ్ళయి. ఇంత బాధ ఏమైంది వాళ్ళకి? ఇంత కష్టం ఏమైంది వాళ్ళకి?
ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఆమె చదువుకుంది, తన భార్య నిండా 35-36 సంవత్సరాలు ఉన్నట్టే ఏమో వాళ్ళకి. ఇంత కష్టం ఏమైంది వాళ్ళకి అంటే వాళ్ళు ఆ సూసైడ్ నోట్ చదవండి అని నాకు ఇచ్చారు. అందులో ఒక మాట చెప్తున్నాను. ఈ మాట వారు అందులో రాసింది ఏంటంటే, మా మనసు విరిగిపోయింది, ఇంకా బ్రతకాలని లేదు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు వారు రాసిన ఉత్తరం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టం అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు. ఎంతో జీవితం ఉంది వాళ్ళకి, వారు బ్రతకగలిగిన స్థితి ఉంది, కానీ వారి మనసు విరిగిపోయింది వారికి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల. అందుకే వారు ఇక బ్రతకాలనుకోలేదు మేము. అంటే వారు మనస్సు విరిగిపోయినప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా బ్రతకడం అనవసరం అని. పోస్ట్ మార్టం చేసాం. ఆ తర్వాత వాళ్ళు అందులో రాశారు, మా మరణానికి మేమే కారణం, మేమే ప్రాణం తీసేసుకుంటున్నాం, మాకున్న సమస్యలు చాలా ఉన్నాయి అని అందులో కరువు పెట్టారు. అందులో వారు ఎలా మోసగించబడ్డారు. ఆస్తుల దగ్గరే కదండి గొడవలు. వారికి రావాల్సిన ఆ కోట్ల ఆస్తి బకాయిలు ఇవ్వకుండా అందులో చాలా రాశారు. నాకు అనిపించింది, మీ ప్రాణాలు ఈ కోట్ల ఆస్తుల కన్నా విలువైనవి కా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రతిగా ఏమివ్వగలడు? ప్రాణమునకు ప్రతిగా. వారికి తెలియలేదు, వారికి జీవితం అర్థం కాలేదు. వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి మనసు విరిగిపోయింది అని రాసి ప్రాణం తీసేసుకున్నారు. వాడు మనసు విరిగిపోయిన అనుభవం నిజమే, ఒక్కొక్కసారి మనకి కలత తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది. అరణ్యంలాగా అయిపోద్ది మన జీవితం. కారు చీకట్లు కమ్ముకుంటాయి, దిక్కుతోచని పరిస్థితులు, అంత ఎండమావుల్లా కనిపిస్తాయి మనకి. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రాణం తీసేసుకోవాలనిపిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితుల్లో బహుశా మీరుంటే, ప్రాణం తీసేసుకుంటే చేతగాని వాళ్ళం మనం. అందుకు కాదు కదా దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. మనసు విరిగింది, మనసు వంగిపోయింది, లేవలేని స్థితి. అందుకే నిన్ను బాగు చేయడానికి క్రీస్తు ప్రభువారు ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా నీవు విరిగిపోయావో, నలిగిపోయావో, దిగజారిపోయావో, నష్ట పరిస్థితులు అనుభవిస్తున్నావో, నిరాశ నిస్పృహలో కూరుకుపోయావో, ఏం చేయాలి? అందుకే ప్రభు అక్కడ ఉన్నాడు. అందుకే ప్రభు అని అంటున్నాడు, అమ్మా రా. నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన. రమ్మని పిలుస్తున్నాడు, బాగు చేయడానికి, లేవనెత్తడానికి, ఆదరించడానికి, నిలబెట్టడానికి, వంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి, నేల మట్టుకు చూపులు చూస్తున్న నిన్ను ఆకాశం మట్టుకు పైకెత్తడానికి. రండి, నిరాశపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఇది ఆదరించే వాక్యం, నేను బలపరిచే వాక్యం. ఎక్కడ దొరకవు మనకి ఇటువంటి మాటలు? దేవుని యొక్క వాక్యం, ఆయన జీవం జుంటు తేనె ధారల కన్నా మధురమైంది నీ వాక్యం నన్ను బ్రతికించను, నా బాధలో నాకు నెమ్మది ఇచ్చిందంటే ఈ వాక్యం. చూడండి, ఆమె నడుము వంగిపోయింది, మనసు విరిగిపోయింది, దేవుని మందిరానికి వెళ్ళింది. ప్రభు ఉన్నాడు అదేనా అక్కడ. ఆమె క్రమం తప్పకుండా వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళింది, బలహీనతను అధిగమించి వెళ్ళిపోయింది, మనసు విరిగినా వెళ్ళింది. ఆమె కృంగిపోలేదు, చూడండి, నిరాశపడలేదు. ఇంకా నేనేం పోతానులే దేవుని మందిరానికి, ఇన్ని సంవత్సరాలు వెళ్ళాను, ఈరోజు పోకపోతే ఏమిటి అని అనుకుంటే ఆ రోజు ఆమె దేవుణ్ణి మిస్ అయిపోయేది కదంటారా? ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు వెళ్ళాను, ఈ ఒక్క పూట వెళ్ళకపోతే ఏంటి? ఒకవేళ అలా అనుకుంది అనుకోండి, అదినం ప్రభు ఉన్నాడు ఆడ, పోగొట్టుకునేది కదా, అంతే కదా. మన జీవితాల్లో కూడా ఇలా అనుకోవాలి, అమ్మో ఈ వారం నేను దేవుని మందిరానికి పోకపోతే నేనేం కోల్పోతాను, ఈరోజు నేను పోకపోతే ఏం నష్టపోతాను, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో,
నా కొరకేమి దాచి ఉంచాడో ఈరోజు ఒడి చేతుల్లో పంపిస్తాడా? పంపించడు కదండి దేవుడు. నీతో మాట్లాడకుండా, నీతో ముచ్చటించకుండా, నీ హృదయంలో తన కార్యం చేయకుండా, నిన్ను లేవనెత్తకుండా, నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా, నీకు నీ జీవితం ఏడల భద్రత భరోసా ఇవ్వకుండా పంపిస్తాడంటారా? పంపడు కదా. మరి అందుకు రావాలి కదా ఆయన దగ్గరికి. మనం వస్తారా? క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తారా? ఆయన చెప్పే మాటలు వింటారా? హృదయంలో భద్రం చేసుకుంటారా? జీవితానికి అన్వయించుకుంటారా? జీవిత అద్భుత ఇదే నిర్వచనం. అద్భుత జీవితానికి ఇదే నిర్వచనం. ఆ రోజు వెళ్ళింది, ప్రభు ఉన్నాడు అక్కడ. అడుము వంగిపోయింది అంటే ఏంటి అర్థం? వంగిపోయిన వాళ్ళని చూస్తాం కదా, మన వెన్నెముక అంటారే, స్పైనల్ కార్డ్. భూమికి ఎలా ఉండాలి? భూమికి లంబంగా ఉండాలి, అంతే కదా. భూమికి లంబంగా 90 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. భూమికి లంబంగా లేకుండా మన స్పైనల్ కార్డ్ వంగిపోతే ఎలా? మీరు ఆలోచించండి. భూమి మీద కాళ్ళు నిలిపి ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగలిగిన మానవుడు ఒక్కడే. కాళ్ళతో, 2 కాళ్ళతో నడుస్తాడు. ఏ జంతువు 2 కాళ్ళతో నడవదు, 4 నడుస్తుంది తెలుసా? 2 కాళ్ళతో భూమి మీద నిలబడతాడు. నిలబడేటట్టు చేశాడు దేవుడు. ఎందుకు? మనం ఆయన పిల్లలు. భూమిపై అధికారం అంతా మానవునికి ఇచ్చాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దానిని నీవు లోబర్చుకోని. భూమి మీద నిలబడాలి 90 డిగ్రీల్లో. 90 డిగ్రీలో నిలవకుండా 80, 70, 60 వంగిపోతే ఎలా? గమనించండి. నువ్వు వంగిపోయే కొలది నేలకు దగ్గర అవుతావు, మట్టికి దగ్గర అవుతావు, కింద చూపులు వాడైపోతావు. వంగిన కొలది వంగద్దు. వంగి నమస్కారం చేయమన్నాడు, మా వల్ల కాదు, పని చూసుకో అన్నాడు. ఎవరు? మొర్దెకై. దేవుడు తప్ప ఎవరో సాష్టాంగ పడాం, మేము నిలబడతాం, మా దేవుని కోసం నిలబడతాం. నీకు నమస్కారం చేసేదండి కుదరదు అన్నాడు. హామానికి పిచ్చెక్కిపోయింది. ఎందుకు? 127 సంస్థానాలు మీద రాజుగా ఉన్న చక్రవర్తి అహశ్వరోషు ఆయన సింహాసనం పక్కన పీఠం ఎత్తు చేసి గణపరిచాడు హామాన్ని. హామానికి ఎదురే లేదు. నేను అంటాను, అహశ్వరోషు తర్వాత అంత ప్రభావం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు ఎవరంటే హామానే. అయితే ఆ హామాను యూదులకు శత్రువు. అందరూ నమస్కారం చేస్తున్నారు ఈ గేటు దగ్గర ఉండి, ఈ వాచ్మెన్ తప్ప. అది యూదులు మొత్తాన్ని సంహరించవాల అన్న కుట్రకు దారి తీశాడు హామాను. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలి. నిలబడమే క్రైస్తవుని కర్తవ్యం, వంగిపోవడం కాదు. ఎవ్వరికి వంగద్దు. వంగితే ఎలా అండి? సాతానుడు యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు గమనించారా? ఆయన శోధించడం మొదలుపెట్టి అంటున్నాడు, భూలోకం మొత్తాన్ని చూపించే నాకు సాష్టాంగపడు, నమస్కరించు, నాకు లోబడు, నాకు వంగు అంటే వంగి వంగి దండాలు పెట్టాలా మనం? ఎందుకు పెట్టాలి? సాతానుడు అలా చేస్తాడు మనకి. మనల్ని వంచడమే వాడి పని. అంటే వంగిపోయిన జీవితాన్ని తీసుకొస్తున్నాడు మామూలుకి. పైన చూడాల్సిన పైగా ఈమె ఎవరంట? ప్రభు ఆమెను స్వస్థపరిచి ఒక మాట అన్నాడు అక్కడ. గమనించండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచింది అంటున్నాడు. చక్కగా నిలవబడి 16వ వచనంలో, ఇదిగో
18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను అన్నాడు 16వ వచనంలో. లూకాసు వార్త 13:16లో ఆమె పేరు ప్రభు చెప్పాడు, అబ్రహాము కుమార్తె అన్నాడు. పేరు రాయబడలేదు, కానీ ఇక్కడ ప్రభు పేరు పెట్టాడు ఆమెకి. ఎవరంటామా? అబ్రహాము కుమార్తె. అబ్రహాం కుమార్తె. అబ్రహాము పైచూపు కలిగిన వాడు. మెస్పొటోమియా ఊరు ప్రాంతము నుండి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన స్వరం విన్నాడు, విధేయత చూపించాడు, బయలుదేరాడు. నాటి నుండి అబ్రహాముకి పైచూపే. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. ఆ పట్టణం ఎక్కడుంది? పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు. అందుకే అబ్రహాము గుడారాల్లో ఉంటూ రాబో దాని కొరకు నిరీక్షించాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము కుమార్తెమ తండ్రేమో పైన చూస్తాడు, విశ్వాస సంబంధమైన జీవితాన్ని చూస్తాడు, రాబోయేదాన్ని చూస్తాడు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది, ప్రభు అక్కడి నుంచి రాబోతున్నాడని పైన చూస్తాడు. కానీ ఆ అబ్రహాము కుమార్తెగా ఈమె నడుమొంగిపోయి నేలను చూస్తుంది. ఎంత తేడా! అందుకే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము కుమార్తె. ఈరోజు మనం ఎవరిమి? శరీర సంబంధులు అబ్రహాము సంతతి కాదు, కానీ విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు కుమార్తెలు అంటున్నాడు పౌలు గారు గలతీ సంఘంతో రాస్తూ. విశ్వాస సంబంధులే. మనం పైన చూసేవాళ్ళం, మిద్దె మీద అనుభవం మందే, కొండ అనుభవాలు, పర్వతవాసులు మనం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు గారు. ఏం ఎతుకుతున్నావు? ఎందుకు ఎతుకుతున్నావు? ఎలా ఎతుకుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? వింటున్నారా? ఈ వాక్యం మనకు నేర్పిస్తున్న శ్రేష్టమైన వాక్యం ఏంటంటే సత్యం. వంగకండి, కింద చూపులొద్దు. లోకములో ఉన్నదాన్ని నేను మీరు ప్రేమించుకుడి. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ మీ తండ్రి వల్ల కలిగినవి కాదు అని చెప్తుంది. పైన చూడండి, ఈమె అబ్రహాము కుమార్తె కానీ కింద చూస్తాం. కానీ కింద చూస్తున్న కష్టపడి బాధపడి వంగిపోయినా దేవుని దగ్గరికి వచ్చిందామా, దేవుని సన్నిధికి వచ్చింది. ప్రభు ఉన్నాడు, ఆమెలో మంచి గుణం, రెగ్యులర్ అటెండెన్స్. నిజమే కదండి. ఎంత మాత్రమూ చక్కగా నిలవబడలేకూడదు, ఎంత మాత్రం వల్లగాల చక్కగా నిలబడాలి. ప్రభు అదే చెప్తున్నాడు హిజ్కియేలుతో, హిజ్కియేల్ చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాటలు విన్న మనం ఆయన మాటల మీద మన జీవితాన్ని కట్టుకొని ఆయన స్తుతిస్తాం, ఆయన మహింపరుస్తాం. అదే కదా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టుకుంటివాడు వాడు పేతురు యోహానుల ద్వారా స్వస్థత పరచబడిన తరువాత వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళెను, దేవాలయంలో మహింపరచెను. చూసారా, వాడు లేచి నిలిచిన తరువాత వాడు దేవుని మహింపరచడం మొదలుపెట్టాడు. వాడి చెవుల్లోకి వాడి హృదయంలోకి పేతురు గారు చెప్పిన మాటలు, వెండి బంగారంలో మా యుద్ధ లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడని యేసు నామములో లేని చేపట్టుకొని లేపారు. ఆ మాటలు వాడిలోకి చొచ్చి వాడి కాళ్ళు చీల మండలానికి బలంనిచ్చాయి. అందుకే లేచాడు వాడు. దేవుని మాటలు మనం లేవనెత్తుతాయి, నిలబెడతాయి, ఆయన వైపు చూసేటట్టు చేస్తాయి, ప్రభుని మహింపరిచేటట్టు మన జీవితాలు ప్రభు నడిపిస్తాడు. వింటున్నారా? ప్రభు ఉన్నాడు అక్కడ. యేసు ఆమెను చూచి ఆమె బలహీనతను చూసి, ఆమె ఎంగిపోయిన స్థితిని చూసి, ఆమె కష్టాన్ని, ఆమె దుఃఖాన్ని, ఆమె వేదన, ఆమె బాధను, ఆమె కన్నీటిని, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్న స్థితిని చూచి రమ్మని పిలిచి చూచాడు, రమ్మని పిలిచాడు. అందుకే దినాన నేను అంటాను, రమ్మని పిలిచి బాగు చేయి దేవుడు, రమ్మని పిలిచి లేవనెత్తు దేవుడు, రమ్మని పిలిచి స్వస్థతనిచ్చు దేవుడు, రమ్మని పిలిచి కన్నీటిని తుడుచు దేవుడు, రమ్మని పిలిచి
వంగిపోయిన నిన్ను, తల దించేసుకున్న నిన్ను లేవనెత్తి అనేక ముందు మహిమకు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. గోనె పట్టకు బదులుగా స్తుతివస్త్రము ధరింపచేయ దేవుడు ఆయన. వింటున్నారా? ప్రభు చూచి, ఆమెను చూచి అన్ని చూడండి, ఆమె నిస్సహాయ స్థితి, వంగిపోయిన ఆమె జీవితం, ఆమె చూస్తున్నప్పుడు నిజంగా ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆమెను పిలిచి చూడండి, ఆమెను చూచి రమ్మని పిలిచి, ఈరోజు నిన్ను చూస్తున్నాడు ఆయన. చూస్తాడు, అన్నీ చూస్తాడు ఆయన. హృదయాంతరంధ్రములను, అంతరింద్రియములను పరిశోధించి పరీక్షించు దేవుడు ఆయన. అంతరింద్రియములను పరీక్షించు దేవుడు ఆయన. అమ్మా చూడండి, పిలిచి ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన. రండి, ఈ వర్తమానం ద్వారా దేవుని ఆహ్వానాన్ని అందుకోండి. మనసు విరిగిపోయిందా? జీవితం వంగిపోయిందా? బ్రతుకు భారమైందా? ఛిద్రమైందా? నెలచూపులైపోయాయా? దిక్కుతోచని పరిస్థితుల్లో అవమానం, తిరస్కారం, నిందలు ఎక్కువైపోయి భారమైంతో తలెత్తుకోలేని స్థితిలో ఉన్నావా? ఇదిగో ఏం చూడు, రమ్మని పిలిచి. ప్రభు చూడండి, ఆమెను చూచాడు, చూచి పిలిచి విడుదలనిచ్చిన దేవుడు. ఇది ఈరోజు పాఠం. చూచాడు, చూచిన దేవుడు చూడండి, రమ్మని పిలిచి ఈరోజు తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణ ఎంతమందినైనా రండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను, మిమ్మల్ని బాగు చేస్తా, మిమ్మల్ని స్వస్థపరుస్తా, మీ ఆహారం పెడతా, స్నేహబంధముతో మిమ్మల్ని బంధిస్తా. ఇంకేం కావాలి? రమ్మని పిలిచి. త్రోవ పక్కనున్న గుడ్డోడు కేకలేసినప్పుడు ప్రభు ఆగి వాడిని చూసి రమ్మని పిలుస్తాడు. రమ్మని పిలిచి, రానా ఎద్దుకి. నెపోలియన్ బోనాపార్ట్, ఫ్రాన్స్ దేశపు నియంత, అతడు ప్రవాసంలో ఉన్నప్పుడు నియంత గొప్ప చక్రవర్తి ఆయన. శత్రువులు ఆయన మీద కుట్ర చేసినప్పుడు పదవిచ్యుతుడై అతడు భయానకమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు ఆయన ఈ వాక్యం ద్వారా రమ్మని పిలుస్తున్నాడు క్రీస్తు ప్రభువారు. ఎవరు పిలవలే అలాగా? ఆ పిలుపులో ఆదరణ ఉంది, ఆ పిలుపులో నెమ్మది ఉంది, ఆ పిలుపులో మనకు నిరీక్షణ పుడుతుంది అంటున్నాడు. అలా ఎవరు పిలవలేదే? నెపోలియన్ బోనాపార్టే. అందరూ ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని భారం అని పొండి 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 అంటారు, కానీ ఈయనేంటి రమ్మంటున్నాడు? రమ్మని దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన రమ్మని పిలవడమే కాదు, కానీ అమ్మా చూడండి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి, ఇదిగో నీ బలహీనత నుండి విడుదల పొందావు. ఇప్పటిదాకా ఏ బలహీనతతో ఉన్నావో, ఏ బలహీనతతో కన్నీరు గారుస్తున్నావు, ఏ బలహీనతతో బలం పోగొట్టుకొని తిన్నగా నిలబడలేకుండా ఉన్నావో, ఆ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. విడుదలనిచ్చే దేవుడు ఆయన, లేవనెత్తు దేవుడు. అక్కడికి ఒక మాట ఉంది, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమెను తాకిన చేతులు అవి. వింటున్నారా? ఆమె మీద చేతులు ఉంచాను, ఆదరించాను, ధైర్యపరిచాను, భరోసా ఇచ్చాను, భద్రత ఇచ్చాను. బలహీనపరుచుచున్న ఆ దురాత్మలు, బలహీనపరచు దెయ్యం ఆమె నడుమును వంచి వేసినప్పుడు ప్రభు తన చేతుల్లో తీసుకున్నాడు ఆమె. అందుకే ఆమె మీద చేతులు ఉంచాడు. ఇప్పుడు ఎవరి చేతుల్లో అని చెప్పండి? దేవుని చేతుల్లో కదా ఉంది. నీవు నేను ఆయన ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? తన చేతుల్లో తీసుకోవడానికి. రమ్మని పిలిచే దేవుడు ఆయన. ఆదరణ పలుకు కదా, ఆదరించే వాక్యం కదా. అవును, రమ్మని పిలిచే మాట. ఆమె మీద చేతులుంచే. ఎవరు తాకుంటారు? ఆమెను బలహీనది కదా, ఎవరు ఆమె దగ్గరికి వచ్చారలేదు తెలియదు. వంగిపోయిన ఆమె జీవితం నిజంగా ఎంత విషాదం అండి. ప్రభు తన చేతుల్లో తీసుకోవడం ఎంత ఆశ్చర్యం. తన చేతుల్లో, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆమె చేతులు ఉంచాడు? దేవుడు మాట చెప్తే అవదా? ఒక్క మాట చాలు కదా. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో. అవును కదా, ఆయన మాట పాతాళ లోకంలో లాజర్ని బయటకు తీసుకొచ్చిన మాట కదా. ఒక మాట చెప్తే సరిపోదా? శతాధిపతి అన్నాడే, ప్రభా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను
యోగ్యుని కాదు, మాట మాత్రము సెలవిమ్మని ప్రభు చెప్పాడు కదా. మాట మాత్రం సెలవిమ్ము అంటే ప్రభు ఒక మాట చెప్పాడు, వాడు స్వస్థతను అందాడు. మాటలో జీవం ఉంది. ఇక్కడ ప్రభు ఆమెతో నువ్వు విడుదల పొందావు అన్నాడు. ఆ విడుదల పొందుతుంది కదా, మరి చేతులు ఎందుకు ఉంచినట్టు అంటే అర్థం ఏంటంటే తన చేతుల్లో తీసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే గొర్రెలు ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు భద్రత, ఎవరు నా చేతుల్లో నుండి వాటిని అపహరించరు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆమె ప్రభు చేతుల్లో ఉంది. ఎవరు అనగా లోక సంబంధమైన ఏది, అపవాది క్రియలు ఏవి ఆమెను తాకలేవన్నమాట. గొర్రెలకు జీవమును సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని ప్రభు మాటలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయి. తన చేతుల్లో తీసుకున్నాడు, తన చేతుల్లోకి. రండి, ఇప్పటిదాకా మీరు ఎవరి చేతుల్లో ఉన్నారో ప్రభు పిలుస్తున్నాడు మిమ్మల్ని. తన చేతులలోనికి మిమ్మల్ని తీసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన చేతుల్లో మనకు భద్రత లేదు, లేదా లోకంలో భద్రత లేదు. ఒకవేళ మనం అనుకుంటున్నామే మన చేతుల్లో మనం ఉంటున్నాం, వారి చేతుల్లో వీళ్ళ చేతుల్లో, మొత్తం మీద మనం ఉంటుంది అపవాది చెంత చేతుల్లో ఉంటున్నాం. అందుకే మనకి హాని తలపెడుతున్నాడు, కీడు తలపెడుతున్నాడు, మనలో ఉన్న బలాన్ని హరించి వేస్తున్నాడు, నడుమంచి వేస్తున్నాడు, మన జీవితాలను వాడు విరగొడుతున్నాడు, నిరాశ నిస్పృహలోకి తీసుకువెళ్తున్నాడు. వాడు ఆత్మహత్య సాదృశ్యంగా వాడు ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నాడు, అర్ధంతరంగా తనువు చాలించడానికి వాడు కారణమవుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనేక మంది యవన జీవితాలు ఇలాగే అయిపోతున్నాయి. కానీ ప్రభు ఆమె మీద చేతులుంచే, ఎందుకు చేతులుంచాడంటే ప్రభు తన చేతుల్లోకి ఆమెని తీసుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 16వ వచనం చదువుతున్నాను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించేసింది అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినం. చూడండి, సాతాను బంధకాలు, లేవకుండా, తిన్నగా నిలవకుండా, అబ్రహాము కుమార్తెగా బ్రతకకుండా, ఆకాశం వైపు కనులెత్తి చూడకుండా, ఆకాశం ఆయన సింహాసనం అటు చూడకుండా మంటి వైపే చూపించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. అబ్రహాము దేవుని స్నేహితుడు, ఆ దేవుని స్నేహితుడు కుమార్తెగా ప్రభు అంటున్నాడు. ఈ కట్ల నుండి విడిపించి, కట్లు అని చెప్తున్నాడు. కట్లు, దేవుడు కట్లు. ఈరోజు నీకున్న ఏ కట్లైనా ఆయన విడిపిస్తాడు. ఏ కట్లైనా, ఏ బలహీనత అయినా ఆయన విడుదల చేస్తాడు. అక్కడ చివరి మాట 17వ వచనం, ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి సంతోషించను జనసమూహమంతయు. ప్రభు ఆ చేసిన కార్యాన్ని చూసి, ఆమె తిన్నగా నిలబడడం చూసి ఆడ జనులందరూ సంతోషించి, నిజంగా జనసమూహమంతా ఆయన చేసిన కార్యాలు గణపరుస్తూ దేవుని స్తుతిస్తున్నారు, అని అందు సంతోషిస్తున్నారు. ఆమె తిన్నగా నుంచింది, ప్రభువుని చూస్తుంది. ఇప్పుడు అబ్రహాము కుమార్తెగా బ్రతుకుతుంది. అబ్రహాము పైచూపు కలిగిన వాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఇప్పుడు మనం అబ్రహాం బిడ్డలు అవ్వాలంటే విశ్వాస జీవితం ద్వారానే. విశ్వాస సంబంధులే అనగా ఆ దినానైతే యూదులకి శారీరక సంబంధమైన సున్నతి ఉండేది, కానీ మనకి ఆత్మ సంబంధమైన సున్నతి అనగా హృదయ సున్నతి ఉంది. మనకి నిబంధన ప్రజలు. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అంటున్నాడు పేతురు భక్తుడు. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం బిడ్డలుగా బ్రతుకుదాం, అబ్రహాము కుమారులు కుమార్తెలుగా బ్రతుకుదాం, విశ్వాస సంబంధులుగా బ్రతుకుదాం. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం, ప్రభువును మహింపరుద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరే బలహీనతల్లో ఉన్నారో మీరు ఎరిగారు, ఆ బలహీనత నుండి విడుదల ఇస్తారు. స్తోత్రాలు. మీరు పిలిచి నైనా లేవనెత్తే దేవుడు, పిలిచి మా బలహీనతను చూచి ప్రభా మమ్మల్ని ఆదరించి దరిచేర్చే దేవుడు, మా బలహీనత చూసి, మా కష్టాన్ని చూసి, మా బాధను చూసి
మేము పొందుతున్న తిరస్కారాన్ని చూచి మా మీద చేతులుంచి లేవనెత్తే దేవుడు నాయన. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా ప్రభు అనేక మంది ఆదరించబడడానికి, ప్రభా తిరిగి మీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రియులను వారి కుటుంబాలను దీవించండి, దీని దీవెనతో నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.